ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సహోదరి సహోదరా, మీ ఆధ్యాత్మికమైన జీవితము ప్రభుతో మీరు నడుస్తున్న ఆ మార్గం రాకడకు సిద్ధపడుతున్నారని మేము ఆశిస్తున్నాం. ఆయన మేఘారుడై త్వరగా రాబోతున్నారు. అది త్వరలో ఆయన మన మధ్యలోనికి ఆయన రాబోతున్నాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. కుమ్మరించే హృదయము. ఈరోజు చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయంటే, ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా వారు మనుషుల ఎదుకు వెళ్ళి విచారకరముగా, బాధకరంగా వారి యొక్క బాధలన్నీ కుమ్మరించుకుంటారు. కొంతమంది ప్రాణ స్నేహితులతో పంచుకుంటారు, కొంతమంది కుటుంబ సభ్యులతో పంచుకుంటారు, కొంతమంది బంధుమిత్రులతో పంచుకుంటారు. తప్పు లేదు, కొన్ని సందర్భాల్లో పంచుకోవడం తప్పదు. అయితే నిన్ను కలిగించిన, నిన్ను సృష్టించిన ఆ దేవాదేవుని యొక్క మనసులో ఏముంది ఒక్కసారి ఆలోచిస్తే లేఖనంలో చూద్దాం. విలాపవాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం ఇలా సెలవిస్తుంది: నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించు. విలాపవాక్యంలో నుంచి 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రభు శ్రేష్టంగా పలుకుతున్న మాట ఏంటంటే, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమరించినట్లుగా నీ హృదయమును కుమరించుమంటున్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు, నువ్వు రేయి మొదటి జామున లేచి ఆయనతో నువ్వు మాట్లాడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ప్రయాసపడి, కష్టపడి, ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూ, బాధపడుతూ, ఏదో ఒక సమస్య నీ హృదయంలో చేరి ఉండగా, ఏదో ఒక పాపిష్టి కార్యం నీ హృదయంలో చేరి ఉండగా, ఏదైనా దుఃఖకరమైన విషయం నీ హృదయంలో చేరగా, దానిని నువ్వు మొదట దేవుని సన్నిధిలో కుమరించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు మనం ఎవరితోనైనా మన బాధలు పంచుకున్నప్పుడు మంచి వాళ్ళు దాచుకుంటారు. కొంతమంది మనం కుమ్మరించే కొన్ని విషయాలు, మనం చెప్పే విషయాలు, మన హృదయంలో దాగి ఉన్న బాధలన్నీ పంచుకుంటున్నప్పుడు వారు ఇతరుల దగ్గరికి వెళ్ళి మన గురించి కొంతమంది చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నీవు కలిగి ఉన్న దేవుడు, ఆ నజరేయుడైన యేసు, ఆయనతో నువ్వు పంచుకుంటే నీ హృదయంలో ఉన్న ఆ వాంఛను, ఆ బాధను, ఆ హృదయ వాంఛను ఆయన తీర్చగలరు. ఆయనకి సహాయం చేయాలని ఇష్టపడతారు. అలా బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగున సెలవిస్తుంది వాక్యం. హన్నా అనే ఒక స్త్రీ దేవాలయంలోనికి, ఆ మందిరములో కన్నీరు కారుస్తూ దుఃఖక్రాంతురాలై మొరపెడుతుంటే, ఏలీ ఆమెను చూచి వేరొకలా అనుకున్నాడు. ఒకవేళ ఈమె ద్రాక్షారసము తాగి మందిరంలో వచ్చి సొమ్మసిల్లిపోతుంది అని భావించాడు. కానీ అన్న ఆ ప్రవక్తతో అంటున్న మాట, దైవజనుడా, నా హృదయంలో ఒక బాధ ఉంది, నాకు ఒక లోపం ఉంది, నాకు ఒక సమస్య ఉంది. అది నేను నా తండ్రి అయిన దేవునితో, యెహోవాతో నేను పంచుకోవడానికి, నా హృదయమును కుమ్మరించడానికి, నా ఆత్మను కుమ్మరించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నా అని చక్కటి మాట అన్న పలుకుతుంది. ఈరోజు నువ్వు నిజంగా దేవుని యొద్ద నీ హృదయములో ఉన్న ప్రతిదీ నువ్వు దైవ సన్నిధిలో కుమ్మరించగలుగుతున్నావా? అనవసరమైన చోట్లలో పంచుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం తప్పులేదు. మంచి వాటితో పంచుకుంటే తప్పులేదు. అందరితో ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాటితో పంచుకుంటే అది క్షేమకరం కాదు. కానీ దేవుడు కూడా ఆశిస్తున్నాడు, మొదట ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించు. అది రేయి మొదటి జామున. ఆయన ఆలకిస్తాడు, దైవజనుడి నోటి నుంచి పలుకుతాడు. ఇది మొదలుకొని మరలా వచ్చే ఏడాదిలోగా ఇదిగో నువ్వు కుమ్మరించిన నీ హృదయవాంఛను చూసి దేవుడు ఇదిగో మేలు చేయబోతున్నాడని ఏలీ ద్వారా హన్నానుతో పలికించిన మాట. ఈరోజు మాటలు వింటున్న నీవు రేయి జామున కావచ్చు, ఏ సందర్భంలో కావచ్చు, నీ హృదయంలో ఉన్న దానిని యెహోవా ఎదుట వచ్చి, యేసు ఎదుట వచ్చి కుమ్మరిస్తుండగా ఆయన ఆలకించి నీకు మేలు చేయనుగాక. ఆమేన్.